స్కూల్లో మీ పిల్లలకు మ్యాథ్స్ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, ఇంగ్లీష్ నేర్పిస్తారు. వీటితో పాటు చాలా సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన కలిగిస్తారు. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది దాదాపుగా అసలు ఉండదు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, కాలేజ్ ఎడ్యుకేషన్ అవుతుంది, డిగ్రీస్ చేతికొస్తాయి, జాబ్స్ వస్తాయి, వాళ్ళకి శాలరీ వస్తుంది. కానీ వాళ్ళకి బడ్జెట్ ఎలా చేయాలి, సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అసెట్స్కి లయబిలిటీస్కి డిఫరెన్స్ ఏంటి, వై ఇస్ డెట్ డేంజరస్, వై ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ది ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్, ఇవన్నీ వాళ్ళకి అసలు తెలియవు. అందుకే చాలామంది హై శాలరీడ్ ఇండివిజువల్స్ కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్లో జీవిస్తున్నారు. ఈ వీడియోలో మనం 3 ఇయర్స్ కిడ్స్ నుంచి 18 ఇయర్స్ టీనేజర్స్ వరకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనీ లెసన్స్ వాళ్ళకి ఎలా తెలియచేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే రిచ్ అవడం కాదు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే రెస్పాన్సిబుల్ డెసిషన్స్, పేషెన్స్, డిసిప్లిన్, లాంగ్ టర్మ్ థింకింగ్, డిలేడ్ గ్రాటిఫికేషన్ అండ్ వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్. ఇవన్నీ చిన్నప్పుడే పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనీ హ్యాబిట్స్ ఆర్ ఫార్మ్డ్ ఈవెన్ బిఫోర్ మనీ ఈజ్ ఎర్న్డ్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి 5 స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ ఎర్న్. మనీ ఏటీఎం నుండి రాదు, పీపుల్ క్రియేట్ వాల్యూ, వాల్యూ క్రియేట్స్ ఇన్కమ్. డాక్టర్ హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, టీచర్ నాలెడ్జ్ ఇస్తాడు, ఫార్మర్ ఫుడ్ గ్రో చేస్తాడు, బిజినెస్ మ్యాన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. అందుకే మనీ ఫాలోస్ వాల్యూ. సెకండ్ పిల్లర్ సేవ్. సేవింగ్ అంటే ఫ్యూచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం. చిన్న అమౌంట్ అయినా రెగ్యులర్ సేవింగ్ ఒక హ్యాబిట్. థర్డ్ పిల్లర్ స్పెండ్ వైజ్లీ. పిల్లలకు ఒక క్వశ్చన్ నేర్పండి, నీడా వాంటా. ఈ ఒక్క క్వశ్చన్ వారి జీవితంలో ₹1,00,000 సేవ్ చేస్తుంది. ఫోర్త్ పిల్లర్ ఇన్వెస్ట్. సేవింగ్ ప్రొటెక్ట్స్ మనీ, ఇన్వెస్టింగ్ గ్రోస్ మనీ. మనీ కూడా ఎంప్లాయీ లాగా పనిచేయాలి, మీరు పని చేయకపోయినా మీ మనీ పనిచేయాలి. ఫిఫ్త్ పిల్లర్ గివ్. మనీ సంపాదించడం మాత్రమే కాదు, షేరింగ్ కూడా నేర్పాలి. గివింగ్ డెవలప్స్ గ్రాటిట్యూడ్. ఏజ్ 3 to 5లో ఉన్న పిల్లలకి ఈ ఏజ్లో నెంబర్స్ కంటే ఆబ్జెక్ట్స్ ద్వారా నేర్పండి. కాయిన్స్, టాయ్ షాప్, పిగ్గీ బ్యాంక్, ప్లే మనీ, వాటితో మనీ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ నేర్పండి. మనీ ఇస్తే వస్తువు వస్తుంది. సెకండ్ లెసన్ వాళ్ళకి నేర్పాల్సింది ఎవ్రీథింగ్ కెనాట్ బి బాట్. ఈ రెండు లెసన్స్ వాళ్ళకి చాలు. ఏజ్ 6 to 8లో ఇది సేవింగ్ హ్యాబిట్ బిల్డ్ చేసే గోల్డెన్ ఏజ్. 3 జార్ మెథడ్ ఉపయోగించండి. స్పెండ్ జార్, సేవ్ జార్, షేర్ జార్. పాకెట్ మనీ వచ్చిన ప్రతిసారి ఈ 3 జార్స్లో డివైడ్ చేయించండి. బడ్జెటింగ్ ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. ఏజ్ 9 to 12లో ఉన్న పిల్లలకి గోల్ సెట్టింగ్ నేర్పండి. బైసికల్ కావాలా, వీడియో గేమ్ కావాలా, టాయ్ కావాలా, వెంటనే కొనివ్వద్దు. గోల్ ఫిక్స్ చేయించండి. వీక్లీ సేవింగ్ చేయించండి. ప్రోగ్రెస్ ట్రాక్ చేయించండి. ఇక్కడే పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఏజ్ 13 to 15లో ఉన్న పిల్లలకి ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పండి. ప్రాఫిట్, రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్, వాటి మీనింగ్ చెప్పండి. బిజినెస్ ఎలా మనీ ఎర్న్ చేస్తుంది, అమెజాన్ ఎలాగా, యూట్యూబ్ ఎలాగా, నెట్ఫ్లిక్స్ ఎలాగా, స్విగ్గీ ఎలాగా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళే వెల్త్ క్రియేట్ చేస్తారు అని చెప్పండి. ఏజ్ 16 to 18 పిల్లలకి ఇన్వెస్టింగ్ ఇంట్రడ్యూస్ చేయండి. స్టాక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, సిప్ అంటే ఏంటి, గోల్డ్, బాండ్స్, రియల్ ఎస్టేట్. ట్రేడింగ్ చేయడం కాదు, ఓనర్షిప్ కాన్సెప్ట్ నేర్పండి. స్టాక్స్ కొనడం అంటే కంపెనీలో చిన్న భాగం కొనడం అనే కాన్సెప్ట్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ కాన్సెప్ట్ వాళ్ళ థింకింగ్ మార్చేస్తుంది. మేక్ ఫైనాన్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఫైనాన్స్ అనేది క్లాస్ రూమ్లో కాదు, డైనింగ్ టేబుల్ దగ్గర నేర్పాలి. షాపింగ్కి వెళ్తే ప్రైస్ కంపేర్ చేయండి. డిస్కౌంట్ ఎందుకు తీసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేయండి. బడ్జెట్ ఎలా ఫాలో చేస్తున్నామో చెప్పండి. వెకేషన్ ప్లానింగ్ కూడా బడ్జెట్లోనే చేయండి. చిల్డ్రన్ లెర్న్ బై వాచింగ్, నాట్ బై లిస్నింగ్. టీచ్ త్రూ గేమ్స్. లెర్నింగ్ అనేది ఫన్ కావాలి. మొనోపలీ, ద గేమ్ ఆఫ్ లైఫ్, క్యాష్ ఫ్లో, బిజినెస్ గేమ్స్, ఇన్వెస్ట్మెంట్ సిమ్యులేషన్ యాప్స్ అండ్ గేమ్స్ ద్వారా మనీ కాన్సెప్ట్స్ని వాళ్ళకి ఫాస్ట్గా అర్థమయ్యేలా చెప్పండి. గివ్ అలవెన్స్ విత్ పర్పస్. పాకెట్ మనీ ఇవ్వండి, కానీ వితౌట్ పర్పస్ కాదు. స్మాల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి, అలవెన్స్ ఇవ్వండి, స్పెండ్ చేయనివ్వండి, సేవ్ చేయనివ్వండి, డొనేట్ చేయనివ్వండి, ఇన్వెస్ట్ చేయనివ్వండి. పాకెట్ మనీ అయిపోయింది అంటే మళ్ళీ ఇవ్వకండి. న్యాచురల్ కాన్సిక్వెన్సెస్ వాళ్లకు రెస్పాన్సిబిలిటీ నేర్పుతాయి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వెల్త్ క్రియేషన్ టూల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈరోజు చిన్న అమౌంట్ పెట్టుబడి రేపు పెద్ద సంపదగా మారుతుంది.
టైం, కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఈ 3 కలిస్తే కాంపౌండింగ్ మ్యాజిక్ మొదలవుతుంది. అసెట్స్ అండ్ లయబిలిటీస్. పిల్లలకు ఒక రూల్ మాత్రమే చెప్పండి. అసెట్ అంటే మన జేబులో డబ్బు పెట్టేది. లయబిలిటీ అంటే మన జేబులో నుంచి డబ్బు తీసేది. అసెట్ ఎక్కువ, లయబిలిటీ తక్కువ. ఇదే వెల్త్ ఫార్ములా. ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. పిల్లల్ని చిన్న బిజినెస్ చేయనివ్వండి. గ్రీటింగ్ కార్డ్స్, కుకీస్, ప్లాంట్స్, హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్, ట్యూషన్. బిజినెస్ ద్వారా కాన్ఫిడెన్స్, లీడర్‌షిప్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ వస్తాయి. డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు చిన్న రివార్డ్ తీసుకోవాలా లేక కొంత వెయిట్ చేసి పెద్ద రివార్డ్ పొందాలా? ఈ ఒక్క అలవాటు ఫ్యూచర్ సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వెయిటింగ్ నేర్చుకున్న పిల్లలు మనీని కూడా బాగా మేనేజ్ చేస్తారు. ఫ్యామిలీ వెల్త్ కల్చర్. చివరిగా పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ డబ్బు కాదు, మనీ హ్యాబిట్స్. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సేవ్ చేస్తే, ఇన్వెస్ట్ చేస్తే, గోల్స్ పెట్టుకుంటే, లెర్నింగ్ కొనసాగిస్తే వెల్త్ అనేది ఒక జనరేషన్‌తో ఆగిపోదు, తరతరాలకు కొనసాగుతుంది. ఒక పేరెంట్ తన పిల్లలకి హౌస్ ఇవ్వచ్చు, ప్రాపర్టీ ఇవ్వచ్చు, గోల్డ్ ఇవ్వచ్చు. కానీ వాటన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఫైనాన్షియల్ విజ్డమ్. మీరు మనీ సంపాదించడం నేర్పిస్తే వాళ్ళు ఒకసారి ఎర్న్ చేస్తారు. మనీ మేనేజ్ చేయడం నేర్పిస్తే వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తారు. మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీ పిల్లలకి ప్రారంభించడం వల్ల రేపు మీ పిల్లలు శాలరీ కోసం మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం జీవిస్తారు. మన పిల్లలకు వెల్త్ ఇవ్వడం కన్నా వెల్త్ క్రియేట్ చేసే నాలెడ్జ్ ఇవ్వడం చాలా గొప్పది. బికాస్ మనీ కెన్ బి లాస్ట్, బట్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ కెన్ క్రియేట్ వెల్త్ అగైన్ అండ్ అగైన్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వీడియోస్ మరిన్ని చూడటానికి తెలుగు స్టాక్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.